వచ్చిండ్రా? రండి రండి. ఇవాళ సోషల్ మీడియాలో అయితే రచ్చ రచ్చ అవుతుంది. మరి అంత రచ్చ అవుతున్నప్పుడు మనం కూడా మాట్లాడుకోవాలి కదా. ఇగో ఈ బుక్ చూస్తున్నా. నెక్స్ట్ ఈ బుక్లో మీకు అదిరిపోయే పాయింట్లు చెప్తా. అయితే ఈరోజు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఈ కాక్రోచ్లు. ఈ కాక్రోచ్ గురించి వినే ఉంటారు కదా. కాక్రోచ్ జనతా పార్టీ. దీని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. సిజేపీ అందరిదే టాపిక్. 4 రోజుల్లో 17 మిలియన్ల పీపుల్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఇండియా కలిపి, అలాగే జర్మన్ డాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇండియన్ జనతా అనుకుంటే తప్పు రకరకాల జనతాలు ఇందులో ఉన్నారనమాట. ఇంతకీ ఇది ఎవరు పెట్టారు? అభిజిత్ తిక్కే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట. ఏం చెప్పాడయ్యా అంటే పొలిటికల్ టాపిక్స్ చెప్తాడన్నమాట. అది కూడా సెలెక్టివ్గా చెప్తాడు. ఇక్కడ ఇండియాలో 4 ఏళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీలో ఐటీ సెల్లో పనిచేశాడంటే సోషల్ మీడియా వింగ్లో పనిచేశాడనమాట. సో తనకు తెలుసు సోషల్ మీడియాని ఎంత బాగా వాడుకోవాలి, ప్రజల్ని ఎంత ఎర్రిపప్పలు చేయాలి, వాళ్ళ ఐడియాలజీ ప్రజల మీద ఎలా రుద్దాలి అన్న సంగతిలో ఎక్స్పర్ట్ అనమాట. మరి ఇప్పుడు ఎక్కడున్నాడా అంటే అమెరికాలో కూర్చున్నాడనమాట. సో తనకు ఒక పిల్ల గురు ఫాలో ఉన్నాడు. అతను ఎక్కడ ఉంటాడంటే యూకేలో ఉంటాడు. వీరిద్దరికీ ఓ గురువు ఉంటాడనమాట. అతను ఎక్కడ ఉంటాడంటే జర్మనీలో ఉంటాడనమాట. సో ఇప్పుడు తీగలాగితే డొంక కదిలినట్టు మనం చిన్నగా దీని గురించి చర్చించుకుందాము. సో ఇక్కడ సిస్టమ్ బాగాలేకపోతే ఇక్కడే ఉండి మార్చాలి కానీ అమెరికా పోడేంది? సరే అబ్బా, ఉన్న ఊరు కన్నతల్లి కాబట్టి అమెరికాలో సిస్టమ్ గురించి కూడా క్వశ్చన్ చేయాలి కదా. ఇరాన్తో యుద్ధం ఆపమని, ట్రంప్ అంకులు ఆగడాలు ఆపాలని, పెరిగిన ధరలు తగ్గించాలని, ఎలాన్ మస్క్తో తెగిపోయిన స్నేహం కంటిన్యూ చేయాలని, ఇలాంటిది కదా చేయాలి అమెరికాలో కూర్చొని. కానీ మీమ్ పేజ్ స్టార్ట్ చేశాడు అభిజిత్ దొరగారు. ఈయన గురువు, బుజ్జి గురువు ఎవరు కాదు, పెద్ద గురువు ఎవరంటే అరవింద్ కేజ్రీవాల్ అనమాట. లిటరల్లీ భజన అనమాట. అరవింద్ కేజ్రీవాల్ అంటే విపరీతమైన ప్రేమ. అతని ఇంతకు ముందు పోస్టులు చూస్తుంటే మీకు తెలుస్తూనే ఉంటుంది. మీరు ఇప్పటి నుంచి ఫాలో అయితే మీకు తెలియదు కానీ ఇంతకు ముందు చూడాలి. 100కి 100% అరవింద్ కేజ్రీవాల్ అంటే ఎన్నలేనటువంటి ప్రేమ ఇప్పటికీ కూడా. 100% బీజేపీకి అగైనెస్ట్. కాక్రోచ్ జనతా పార్టీ అనేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాటల నుంచి రగిలి పెట్టింది. అయితే అక్కడ జ్యుడిషియరీతో పోరాటం చేయాలి తప్ప ఎందుకు బీజేపీ మీద తిరిగి పడింది? సో ఇది కూడా మరి మన యువత ఆలోచించాలి కదా. ఆలోచించండి. నేను చెప్పేవన్నీ అబద్ధాలు అనుకుంటే మీ ఇష్టం, కానీ మీ అంతటా మీరే తెలుసుకుంటే చాలా బాగుంటుంది. సరే అమెరికా పోయాడు కదా, ఇక పార్టీతో పనేముంది అనుకుంటే నో. మై డియర్ జంజీ, బీజేపీని క్రిటిసైజ్ చేస్తూ అందరూ లెఫ్ట్ వింగ్ నరేషన్ చేస్తూనే ఉంటారు. ఈ సంగతి సెక్యులర్లుగా నిద్రపోతున్నటువంటి మీకు తెలియదు. సైలెంట్గా హిందూ హేటర్గా మారుతారు. ఎట్ ద సేమ్ టైం మేము జంజీని నిద్రలేపుతున్నామని చెప్పేసి బీజేపీకి అగైనెస్ట్గా మారుస్తున్నారు. ఈ చెంచాలకు పెద్ద గురువు ఎవరంటే జర్మనీలో ఉన్న జర్మనీ షెఫర్డ్ డాగ్ ఎవరంటే అది ధ్రువరాటి. మీ అందరికీ తెలుసు. మరి ధ్రువరాటి గారి ఫాలోవర్స్ ఎలా ఉంటారో, ధ్రువరాటి గారి నరేషన్ ఎలా ఉంటుందో, ధ్రువరాటి అసలు భారతదేశం గురించి భారతదేశంలో లేకుండా కళ్ళతో చూసినట్లే ఎంతటి ప్రాపగాండా క్రియేట్ చేస్తారో మీకు బాగా తెలుసు. అండ్ ఇతను ఫేస్బుక్లో అభిజిత్ ఫాలో అయ్యేది ఎవరినో తెలుసా? అర్పిత్ అని. అర్పిత్ ఎక్కడ ఉంటాడంటే యూకేలో ఉంటాడు. ఆ అర్పిత్ ధ్రువరాటితో తీసుకున్న బోల్డ్ అన్ని ఫొటోస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు డాట్స్ కనెక్ట్ చేసుకోండి. సో వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళ పన్నాగం ఏంటి? భారతదేశంలో ఖాళీగా ఉన్న యువతను రెచ్చగొట్టి ఈ దేశంలో మళ్ళీ నేపాల్లో జరిగినట్లు, బంగ్లాదేశ్లో జరిగినట్లు అల్లర్లు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలి అన్నదే వీళ్ళ ప్లాన్. ఇండియన్ సిస్టమ్ని ప్రశ్నించాలనుకుంటే జర్మన్ డాగ్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు ఎందుకు ఫాలో అవుతారు? ఒకవేళ మనం అడిగితే స్క్రీన్ షాట్స్ మొత్తం ఇండియన్సే ఫాలో అవుతున్నారు అని చెప్పడానికి ట్రై చేస్తారు. వీళ్ళు లవ్ జిహాద్ మీద మాట్లాడరు, టీసీఎస్ ఇన్సిడెంట్ మీద మాట్లాడరు, బండి సంజయ్ కొడుకుని ఎన్కౌంటర్ చేయాలి, ఆఖరికి జడ్జిని సైతం మనసు బాధ పెట్టేలాంటి కామెంట్స్ ఈ దేశంలో ఉన్న యువత, ఈ రాష్ట్రాల్లో ఉన్న యువతే చేస్తుంటారు. ఈ సంగతి మర్చిపోవద్దు. చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు. నిజం చెప్పాలంటే ఒకప్పటి ఉద్యోగ అవకాశాల కంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన ఇంటికి వచ్చే స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, దీని దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సోషల్ మీడియా కంటెంట్ వరకు ఇంట్లో కూర్చొని సంపాదించుకున్న ఆదాయం, చేతిలో ఫోను, ఇంటర్నెట్ ఉంటే బోల్డ్ అనే ఆదాయ మార్గాలు. ఈ 10 ఏళ్ల క్రితం ఇన్ని అవకాశాలు అయితే ఖచ్చితంగా లేదు. వీఆర్ ఆనెస్ట్లీ ప్రివిలేజ్డ్, బట్ వీఆర్ నాట్ థ్యాంక్ఫుల్ ఎనఫ్ ఎట్ ఆల్. గ్రాటిట్యూడ్ లేని మనుషులు ఎప్పుడు సంతోషంగా ఉండరు, ఫ్రస్ట్రేషన్తో ఉంటారు. విషయం ఏంటంటే
కోరుకున్న ఆశపడిన ఉద్యోగం మాత్రమే రావాలి, అదే ఫ్రస్ట్రేషన్కి కారణం. సంపాదన మార్గం ఏదైనా ఓకే అనుకున్నారు కనుక చైనా ఎదుగుతుంది. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తారు. ఉద్యోగాలే కాదు, ప్రతి మనిషి ఇంటి నుంచి లేదా బయట నుంచి తనకంటూ ఏదో ఒక పని చేసి ఏదో ఒక వస్తువు తయారు చేసి ఇండియా కంటే చాలా తక్కువ రేట్లో అమ్ముతారు. ఎందుకంటే అక్కడ కూడా జనాభా ఎక్కువ మంది ఉన్నారు. కానీ దేశాన్ని, వాళ్ళ ధర్మాన్ని దూషించరు, ప్రభుత్వం మీద నిందలు వేయరు, దేశం మీద మాట పడనివ్వరు. కరోనా లాంటి సంఘటనని ఆ దేశంలో ఒక జర్నలిస్టు రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడితే పెట్టిన గంట సేపటికే వీడియో మాయమైంది. ఆ తర్వాత మనిషి కూడా మాయమయ్యారని చెప్పేసి చెప్తున్నారు. సో భారతదేశంలో జరిగే విషయాల్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించడం చాలా అవసరం కూడా. కానీ యాంటీ నేషనల్గా మారడం మాత్రం ఈ దేశానికే ప్రమాదకరం. సరే బా, అసలు ఈ ఇష్యూ ఎలా మొదలైందంటే సుప్రీంకోర్టులో లాయర్స్ మధ్య డిస్కషన్లో సుప్రీంకోర్టు జడ్జి సూర్యకాంత్ గారు యువత పారాసైట్స్ లాంటి వాళ్ళు కాక్రోచుల్లా మారిపోయారు అని చెప్పేసి అన్నారు. ఆల్ డిపార్ట్మెంట్లో రకరకాలుగా దొంగతనంగా ఎంటర్ అవుతున్నారు, బ్యాక్ డోర్స్లో ఎంటర్ అవుతున్నారు. దీని గురించి మాట్లాడుతున్నారు. ఈ దేశంలో యువత మారక ద్రవ్యాలకు, మందుకు, మత్తుకి, మగువలకు బానిస అవుతున్నారా లేదా? వాటికి డబ్బులు ఉంటాయి, అప్పులు చేసి డబ్బులు తెచ్చుకుంటారు, ఎలాగైనా డబ్బులు తెచ్చుకుంటారు. నిజం చెప్పాలంటే భారతదేశంలో కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు మందు కొని భారతదేశ ఆర్థిక వ్యవస్థకి తోడ్పడట్లేదు, యువతే ఎక్కువగా కొంటున్నారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు లేవు, ఫ్రస్ట్రేషన్తో ఉన్నామంటే ఎట్లా? రాత్రి తాగుతున్నారు, పొద్దున్నే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? నిజం మాట్లాడండి. భారతదేశ యువత కార్న్ మీ అందరికీ తెలుసు, దాంట్లో ఎంత ఇరుక్కొని ఉన్నారు, ఎంత నాశనమైపోయి ఉన్నారు. మందుకు, మత్తు పదార్థాలకు, రకరకాల డ్రగ్స్ భారతదేశంలోకి వస్తున్నాయి. ఇంత గాంజా కొన్ని వేల టన్నులు వస్తున్నాయి. అన్ని భారతదేశంలో యువతనే తీసుకుంటున్నారు. ఇవన్నీ కొనడానికి ఎంత డబ్బులు అవుతున్నాయి, ఎన్ని రకాలుగా యువత పాడైపోతున్నారు. మళ్ళీ తెల్లారులేసి ఫ్రస్ట్రేషన్, జాబ్ లేదంటారు. యాక్చువల్లీ సమస్య జాబ్ లేకపోవడం కాదు, ఇష్టమైనటువంటి జాబ్ లేకపోవడం, ఇష్టమైనటువంటి శాలరీ లేకపోవడం, దానికోసం ఎదురు చూస్తూ ఖాళీగా ఉండి ఫ్రస్ట్రేట్ అవ్వడం. అండ్ ఈ గ్రూప్ పెట్టిన వాళ్ళు ముఖ్యంగా చెప్పింది ఏంటి? బాగా లేజీగా ఉండాలి, ఎప్పుడు తెల్లారులేసి సోషల్ మీడియా కెలుకుతూ ఉండాలి, అలాంటి వాళ్ళే ఎలిజిబుల్ అని. అంటే మీరు పారాసైట్సే కదా, మీరు కాక్రోచ్లే కదా, మిమ్మల్ని బొగ్గాలు అనాలి. నిజంగా పారాసైట్స్ ఇట్లా అలా కాదు, తెలుగులో నిజంగా తెలుగులో అయితే బొగ్గాలు అనాలి. ఇప్పుడు కాక్రోచ్లు ఏం చేస్తాయి? అందంగా ఉన్న ఇంట్లోకి చొరబడి అందమైనవన్నీ పాడు చేసుకుంటూ, ఇంట్లో ఉన్న ఫుడ్ని పాడు చేసుకుంటూ నాశనం చేస్తూ ఉంటాయి. మరి మీ అందరూ అలాంటి కాక్రోచ్లు అంటే అందమైన భారతదేశాన్ని, డెవలప్ చెందుతున్న భారతదేశాన్ని నాశనం చేయడానికి ఇదే చేస్తున్నారా? యాక్చువల్లీ నేపాల్లో ఇష్యూ జరిగినప్పుడు ఇక్కడ ఇండియాలో ఆమ్ ఆద్మీ పార్టీ అవ్వచ్చు, ఇటు మన తెలంగాణలో మన అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవ్వచ్చు, మన దేశంలో కూడా ఇలా అల్లకల్లోలాలు జరగాలని యువతను రెచ్చగొట్టడానికి ట్రై చేసింది. కానీ అప్పుడు భారతదేశ యువత చాలా తెలివిగా మేము అలా చేయం, మాకు అవసరం లేదు, ఇండియా ఈజ్ గ్రోయింగ్, వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నారు. అలానే ఉండండి. సిస్టమ్ని క్వశ్చన్ చేద్దాము అన్నప్పుడు జ్యుడిషియరీలో జరిగినటువంటి ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు లాయర్లతో మాట్లాడుతున్న సంఘటనని బిట్టు కట్ చేసి బయటకి తీసుకొచ్చి దాన్ని ప్రొపగాండా చేసి ఒక మీమ్ పేజ్ క్రియేట్ చేసి అప్పుడు మీరు జ్యుడిషియరీ సిస్టమ్ మీద ఫైట్ చేయాలి. కానీ మధ్యలో బీజేపీ ఎందుకు వచ్చింది? కమలం పువ్వును తింటున్న కాక్రోచ్ను బొమ్మను ఎందుకు పెట్టారు? కమలాన్నే నాశనం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎప్పుడైనా సిస్టమ్ మీద పోరాటం చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ సిస్టమా, జ్యుడిషియరీ సిస్టమా, లేకపోతే పొలిటికల్ సిస్టమా, లేకపోతే రాజ్యాంగమా, ఏ సిస్టమ్ మీద పోరాటం చేయాలనుకుంటున్నారో క్లారిటీ ఉందా? వీళ్ళకు 5 పాయింట్ల ఎజెండాలు ఉన్నాయి. అబ్బా, ఆ 5 పాయింట్లు ఇప్పుడు నేను మీకు చెప్తానన్నమాట. ఆ మేనిఫెస్టోలో పాయింట్ నెంబర్ 1, నో చీఫ్ జస్టిస్ షెల్ బి గ్రాంటెడ్ ఏ రాజ్యసభ సీట్ యాజ్ ఏ పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్. అపోజిషన్ పార్టీని సరిగ్గా క్వశ్చన్ చేయడంలో తప్పు లేదు, కానీ అపోజిషన్ పార్టీని నెత్తికెత్తుకుంటూ ప్రజెంట్ పార్టీని తప్పు పట్టడానికి ఉన్నారే తప్ప ఇంకే రకంగా అయినా ఉందా? దీన్ని టాలెంట్ అనరు, పీపుల్ బ్రెయిన్ వాష్ చేయడం అంటారు. ఇక రెండో పాయింట్, స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ ఓట్ డిలీషన్. ఇఫ్ ఎనీ లెజిటిమేట్ ఓట్ ఈస్ డిలీటెడ్ ఇన్ ఎనీ స్టేట్, ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని అరెస్ట్ చేయాలన్నమాట. ఎలా అంటే టెర్రరిస్ట్ యాక్ట్ ఉంటుంది కదా, దాంట్లో అరెస్ట్ చేయాలి. ఎక్కడైనా ఓటు అలా బై మిస్టేక్ గనక తీసేశారనుకో, డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ని టెర్రరిస్ట్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఒక 2-3 కోట్లు ఇస్తానంటాడు, ఒక 10 ఓట్లు తీయించేస్తాడు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ని ఎలా అరెస్ట్ చేస్తారు? సరే చేశారు, కొత్త వ్యక్తిని పెట్టారు, మళ్ళీ వాడు ఇంకా ఒక 10 మందికి డబ్బులు ఇచ్చేసేసి వాడిని కూడా పీకిచ్చేస్తాడు. అప్పుడు మళ్ళీ మారుస్తారు. ఇలా మళ్ళీ ఒక 10 మందిని మార్చారు అనుకుందాము. అప్పుడు ఏం జరుగుతుంది? కలెక్టర్లను, ఎంఆర్ఓలను వాడుకొని, సరే వాళ్ళు కరప్ట్ అయ్యారు, వాళ్ళని వాడుకుంటే ఎలక్షన్ కమిషనర్ని
ఎప్పుడైతే ఎలిమినేట్ చేసి కొత్త కొత్త వాళ్ళని పెడుతూ ఉంటే ప్రభుత్వ సొమ్ము వేస్ట్ అవుతుంది, ప్రజల సమయం వృధా అవుతుంది, మొత్తం సిస్టమ్ నాశనం అయిపోతుంది, ఎలక్షన్లు ఇట్లా పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి, సంవత్సరాలు పడుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం అవునా కాదా? ఇది ఏ రకంగా భారతదేశానికి మంచి చేసేది అవుతుందో మీరే ఒకసారి ఆలోచించండి. ఇకపోతే మేనిఫెస్టోలో థర్డ్ పాయింట్ 50% రిజర్వేషన్ ఫర్ ఉమెన్. మొన్న బీజేపీ గవర్నమెంట్ 33% రిజర్వేషన్ బిల్ అని చెప్పారు కదా, దానికి అగైనెస్ట్గా వాదించారనమాట. నేను కూడా స్టార్టింగ్లో అన్నాను, కానీ తర్వాత ఆలోచిస్తే అసలు ఆడవాళ్లకు 50% ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా ఆలోచన వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఎంతమంది మహిళలు నిజంగా రాజకీయాల్లోకి వస్తున్నారు చెప్పండి. నాలాంటి వాళ్ళు వస్తే ఎన్ని రకాలుగా క్రిటిసైజ్ చేసి అసలు తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోయేలాగా చేస్తున్నారు. ఇప్పుడు 33% ఫిల్ అవ్వడమే నిజంగా చాలా కష్టం. ఊర్లలో చాలా మందికి పంచాయతీ ప్రెసిడెంట్ ఇస్తే వాళ్ళ మొగుళ్ళు, వాళ్ళ అన్నలు, వాళ్ళ తమ్ముళ్ళు రాజ్యం వెళ్తున్నారు తప్ప నిజంగా మహిళలు రాజ్యం వెళ్తున్నారా? మహిళలకి బ్యూటీ బిజినెస్ మీద, ఇంకో దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ సో నిజంగా రాజకీయం మీద, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? సో ఈ 33% ఫిల్ చేయడానికి బీయింగ్ ఏ ఉమెన్ నేను చెప్తున్నాను, చాలా కష్టం అవుతుంది. అదానీ, అంబానీలు ఏదైతే వీళ్ళు ఈ షేర్ హోల్డర్స్గా ఉన్నారో, లేకపోతే కొన్ని టీవీ ఛానల్స్ కొనుక్కున్నారు కదా, వాళ్ళను పీకేసేయాలంట. అలాగే గోధీ మీడియా లాగా వ్యవహరిస్తున్నటువంటి యాంకర్స్ని ఇన్వెస్టిగేట్ చేయాలంట. ఇది కూడా పూర్తిగా బీజేపీకి అగైనెస్ట్గానే ఉంది తప్ప ఎక్కడైనా సిస్టమ్ని క్వశ్చన్ చేస్తున్నట్లుందా? మీరే ఆలోచన చేయండి. అయినా ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమే. ఎందుకో తెలుసా? రాజ్యాంగంలో ఎక్కడా కూడా డబ్బు ఉన్నవాళ్ళు పలానా ఇండస్ట్రీలోనే ఇన్వెస్ట్ చేయాలి, ఇంకొక ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఎవరెవరికైతే ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఏ ఫీల్డ్లో ఉందో వాళ్ళు ఆయా బిజినెస్లు చేసుకోవచ్చు. ఇంకపోతే లాస్ట్ అండ్ ఫైనల్, ఎనీ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాళ్ళు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వెళితే 20 సంవత్సరాలు వాళ్ళు ఏ పార్టీలో ఉండకుండా రూల్ పెట్టాలంట. ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమే కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అర్థమయ్యేలా చెప్తా. వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టుకున్నారు. వీళ్ళు 1 సంవత్సరం పాటు బాగా పనిచేస్తారని ఇన్ని మిలియన్ల మంది జాయిన్ అయ్యారు. తర్వాత వీళ్ళ యాక్షన్లోకి దిగిన తర్వాత సంవత్సరం తర్వాత వీళ్ళ మైండ్ సెట్లు మారిపోవచ్చు, వీళ్ళ ఐడియాలజీ మారిపోవచ్చు, వీళ్ళు స్వార్థం కోసం పనిచేయచ్చు, సిఏఏ ఏజెంట్లుగా మారొచ్చు, అండ్ డీప్ స్టేట్ ఫండింగ్ తీసుకొని ఇంకో రకంగా మారొచ్చు, భారతదేశాన్ని నాశనం చేయాలనుకోవచ్చు. అండ్ వీళ్ళ నుంచే ఒక 10 మంది హ్యూమన్ బాంబులు పుట్టుకొని రావచ్చు, ఎక్కడెక్కడో విషం తయారు చేయొచ్చు, బాంబులు పెట్టొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, భారతదేశంలో అల్లర్లు రేపొచ్చు, అండ్ మంటలు తగలబెట్టొచ్చు, ఇల్లు కాల్చేయొచ్చు, రోడ్లను కూలగొట్టొచ్చు, బస్సులు, రైళ్లు, అన్ని ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తుల్ని నాశనం చేయొచ్చు. అప్పుడు చాలా మందికి నచ్చక ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారు, లేదా ఇంకో కొత్త పార్టీ పెట్టాలనుకుంటారు. కానీ వీళ్ళు చెప్పే రూల్ ప్రకారము అసలు ఇంకో పార్టీలోకి వెళ్ళకూడదు, ఇంకో పార్టీ పెట్టకూడదు, 20 సంవత్సరాల వరకు అసలు రాజకీయమే చేయకూడదు. అంటే ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి వెళ్ళి ఆ తర్వాత సిద్ధాంతాలు అలాగే ఉంచి మనుషుల యొక్క ప్రవర్తన, వాళ్ళ విధానాలు మారిపోతే ఇది నచ్చలేదని బయటికి వెళ్ళే హక్కుని హరించే విధంగా ఉందా లేదా? మీరే మాట్లాడండి. సో దీన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? 4 రోజుల్లో 17 మిలియన్ల ఫాలోవర్స్ వచ్చేసేసరికి వీళ్ళకి కన్ను మిన్ను కానట్లేదా, అనిపించట్లేదా? ఎక్కడైనా సరే సిస్టమ్ గురించి మాట్లాడేవాడు సిస్టమ్ గురించే మాట్లాడాలి. జ్యుడిషియర్ సిస్టంలో కాక్రోచ్ అన్నారని చెప్పేసి దాని గురించి స్టార్ట్ చేసినోడు జ్యుడిషియర్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడి రాజ్యాంగ సవరణలకు సహకరించాలే కానీ కమలం పువ్వు అంటున్న కాక్రోచ్ ఎందుకు వచ్చింది? కమలం పువ్వు ఉన్నటువంటి గుర్తు భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ మాకున్నారని స్క్రీన్ షాట్లు ఎందుకు పెడుతున్నారు? వీళ్ళు 100% ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. అండ్ వీళ్ళు ఫాలో అయ్యేటటువంటి గురువు మీ అందరికీ తెలుసు, దట్ జర్మన్ షెఫర్డ్ అనమాట. వీళ్ళ గురువు అరవింద్ కేజ్రీవాల్. ఎప్పుడైతే అండ్ ఈ రూల్ ఎందుకు పెట్టాడో తెలుసా? 20 ఏళ్ళు ఇంకో పార్టీలో ఉండకూడదని. రాఘవ్ చద్దా ఇంకొక 6 మందిని తీసుకొని వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఆ కడుపు మంట. అంటే అలాంటి వాళ్ళకి 20 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం కానీ ఉండకూడదు అనేది వీళ్ళ ప్లాన్. సో ఎక్కడా కూడా సిస్టమ్ని మార్చాలని, సిస్టమ్ని క్వశ్చన్ చేయాలని ఆలోచన వీళ్ళకి లేదు. ఈ సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. అయినా ఈ దేశంలో ఉండకుండా విదేశాలకు వెళ్ళిపోయి భారతదేశ ప్రజల యొక్క మైండ్ని మార్చి నాశనం చేయాలనుకునేటోళ్ళకి ఈ దేశం మీద ప్రేమ ఉంటుందా? నిజంగా ఈ దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, నిజంగా ఈ భారతదేశ సిస్టమ్ని మారాలి అనుకున్న వాళ్ళు ఇదే దేశంలో ఉండాలి. ఇక్కడ సిస్టమ్ నచ్చలేదు, ఇక్కడ అది బాగాలేదు, సో ఐ కాంట్ బీ హియర్ అని విదేశాలకు వెళ్ళిపోయి విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాలు ఒకప్పట్లాగా లేవు. ఒకప్పుడు ఏంటంటే మీటింగులు పెట్టొచ్చు, సభలు పెట్టొచ్చు, లేకపోతే ఐడియాలజీ షేర్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే దేశాలు దాటిపోయింది, సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. ఇట్స్ ఎ డిజిటల్ వార్. చైనా మన మీద బయో వార్ చేసినట్లు, లేకపోతే కెమికల్ వార్ చేసినట్లు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మన మీద డిజిటల్
వార్ చేస్తున్నారు. వీళ్ళ వెనక సిఐఏ ఉండొచ్చు, ఎందుకంటే మొన్ననే 7 మంది సిఐఏ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్కి టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా బయటకు వచ్చేసాయి. డీప్ స్టేట్తో కనెక్షన్స్ ఉన్నాయన్న సంగతి బయటకు వచ్చింది. సో డీప్ స్టేట్ వెనక ఉండి వీళ్ళని నడిపించవచ్చు అని ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ వెళ్తాడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డీప్ డార్క్ అందరూ వచ్చి వీళ్ళకు ఫండింగ్ ఇచ్చి భారతదేశంలో ఉన్న యువతని భారతదేశానికి ఎగైనెస్ట్గా మార్చొచ్చు. ఇప్పుడు బంగ్లాదేశ్లో కానీ నేపాల్లో కానీ వాళ్ళు సొంతంగా యువత రియాక్ట్ అయ్యారా? నో, డీప్ స్టేట్ నడిపించింది, అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టింది. మోడీని పడగొట్టడానికి ఎన్ని రకాల మార్గాలు కావాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇది కూడా అందులో భాగమే. దయచేసి భారతదేశ యువత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన దేశం మనకి ఇంపార్టెంట్, మన డెవలప్మెంట్ మనకి ఇంపార్టెంట్. సిస్టమ్ని క్వశ్చన్ చేయాలంటే సిస్టంలో ఉన్న లోపాలని క్వశ్చన్ చేయండి తప్ప రాజకీయ పార్టీలను పనిగట్టుకొని టార్గెట్ చేస్తున్నారంటే అవతలి వాడు లాభం పొందుతున్నాడు తప్ప మీరేం కాదు. మీరు ఫాలో అవుతున్న ధ్రువరాటి వల్ల మీకు రూపాయి లాభం లేదు, కానీ ధ్రువరాటి మాత్రం కోట్లు సంపాదించుకొని హ్యాపీగా అక్కడ తెల్ల పిల్లను పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. మరి మీరేం చేస్తున్నారు? కామెంట్లలో మిగిలిపోయారు. కాబట్టి మీ పని మీరు చూసుకోండి. మన సినిమాలో డైలాగ్ ఉంది, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అరే ఎవడి పని వాళ్ళు చేసుకుంటున్నారు, నీ వల్ల దేశానికి ఏం ఉపయోగం రా బాలరాజు అని మీరు ఫాలో అవ్వకుంటూ లేజీగా ఉండుకుంటూ ఫ్రస్ట్రేషన్ అయిపోతూ, మీకు అర్థమవుతుందా? ఈ ఒక్క పాయింట్లో అర్థం కావాలంటే మీరు యూజ్లెస్ లేజీ ఫెలోస్. మీరు ఫ్రస్ట్రేట్ అవ్వకుంటూ 24 hours స్క్రోల్ చేసుకుంటూ ఉంటారే తప్ప మీ వల్ల దేశానికి ఏం ప్రయోజనం లేదు. మీ ఫ్రస్ట్రేషన్ అంతా దేశం మీద రుద్దండి, దేశాన్ని నాశనం చేయండి, దేశాన్ని భ్రష్టు పట్టించండి, సంకనాకించండి. ప్రపంచ దేశాల ముందు భారతదేశ యువత వేస్ట్ గలని చెప్పండి. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఏ దేశానికి లేనటువంటి యువశక్తి భారతదేశానికి ఉంది, 60%. కానీ ఆ యువశక్తిలో ఒక 30% డ్రగ్స్కి, అమ్మాయిలకి, కార్న్కి అలవాటు పడిపోయి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఆ 30%నే కార్నర్ చేసుకుంటున్నారు, మిగిలిన 30% ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. చైనా ఈరోజు యువశక్తితో లేదు. మీరు చెప్తున్న డెవలప్ అయిన జపాన్ ఈరోజు యువశక్తితో లేదు. అందరూ 40 ఏళ్ళ నుంచి దాటిన వాళ్ళే. ఆ దేశాలు చాలా నష్టపోతున్నాయి. ఫర్దర్గా వాళ్ళకి యువశక్తి లేదు. భారతదేశంలో చాలా ఎక్కువగా యువశక్తి ఉంది. ఈవెన్ అమెరికాలో కూడా యువశక్తి లేదు. కాబట్టి భారతదేశ యువశక్తిని టార్గెట్ చేశారు. దయచేసి గుర్తు పెట్టుకోండి, 16 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వాళ్ళను ఇలా ట్రిగర్ చేయడం చాలా ఈజీ. సోషల్ మీడియాలో ట్రిగర్ చేయగానే వెంటనే పండగ చేసుకున్నారు, కానీ మీకు ఒక్క రూపాయి కూడా రాదు. రేపొద్దున వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చి మీ చేత వీడియోలు చేయించగలరు, కానీ ఆ వీడియోలు ఎన్నాళ్ళు చేయించగలరు? ప్రభుత్వం మహా అయితే అయిపోయేలోపు. ఆ తర్వాత మీ బ్రతుకులేంటి, మీ జీవితం ఏంటి, మీ కుటుంబం ఏంటి? దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరో ఆడుతున్న పన్నాగం. అందులో దయచేసి మీరెవ్వరూ ఇరుక్కోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పార్టీలకు ఎగైనెస్ట్ ఉండొచ్చు, కానీ దేశానికి మాత్రం ఎగైనెస్ట్గా మారకూడదు. వీళ్ళ టార్గెట్ పూర్తిగా దేశానికి ఎగైనెస్ట్గా మారటం, దేశాన్ని నాశనం చేయడం, ఈ దేశంలో ఉన్న పరిస్థితుల్ని అల్లకల్లోలం సృష్టించడం. దానివల్ల నష్టపోయేది ఈ ఒక్క జనరేషన్ కాదు, ఫర్దర్ జనరేషన్ కూడా. జస్ట్ బీ కేర్ఫుల్. ఈ దేశానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ద్రోహం చేయదు. పార్టీని విమర్శిస్తున్నానన్న వంకతో దేశానికి నష్టం తీసుకొచ్చే బై మిస్టేక్ వార్తలు కానీ లేకపోతే విషయాలు కానీ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ జంజీ.